నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. విశ్వమంతా పరివ్యాప్తమైన పరంధాముణ్ణి శ్రీ మహావిష్ణువు అంటారు. మహావిరాట్ స్వరూపంగా ఈ సృష్టి అంతా ఆవరించి ఉన్న విశ్వ చైతన్య స్ఫూర్తి శ్రీమన్నారాయణుడు. శ్రీహరి, నారాయణుడు, వైకుంఠనాథుడు ఇలా ఎన్నో నామధేయాలతో శ్రీ మహావిష్ణువు వర్ధిల్లుతున్నాడు. ఆ సంవిధానంలో శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రియమైన నామం నారాయణుడు. నారములు అంటే జలాలు. సర్వదా జీవశక్తి అయిన జలాలపై అధివసించి ఉండే ఆదిపురుషుడే శ్రీమన్నారాయణుడు. అలాంటి నారాయణుడు లక్ష్మీ సమేతంగా కొలువైన దివ్యక్షేత్రం కేరళ రాష్ట్రంలో కల్పతి అగ్రహారంలో పాలక్కాడ్ సమీపాన నెలకొని ఉంది. ఈ ఆలయ విశేషాలు నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. దక్షిణ భారతదేశంలోని పశ్చిమ కనుమల ప్రాంతంలో అరేబియా సముద్ర తీరాన ఉన్న ప్రకృతి అందాల పుట్టినిల్లు కేరళ. మలబారు తీరంగా ప్రసిద్ధిగాంచిన కేరళ సహజ ప్రకృతి శోభకు అచ్చమైన చిరునామాగా భాసిల్లుతోంది. దాదాపు 700 కిలోమీటర్ల తీరరేఖతో ఎన్నో ప్రసిద్ధమైన బీచులతో కేరళ అలరారుతోంది. కేరళ వ్యాప్తంగా ఎన్నో పర్యాటక ప్రదేశాలు అలరారుతున్నాయి. ఆ స్థాయిలోనే ఆధ్యాత్మిక కేంద్రాలు కూడా ఇక్కడ నెలకొని ఉన్నాయి. కేరళకు తూర్పు వైపున పాలక్కాడ్ సుప్రసిద్ధమైన ప్రదేశం. దీనినే పాల్ఘాటుగా కూడా వ్యవహరిస్తారు. కేరళ రాష్ట్ర ముఖద్వారంగా పాలక్కాడ్ ప్రసిద్ధిగాంచింది. కేరళలో పాలక్కాడ్ జిల్లాలో అత్యంత పురాతన అగ్రహారం కల్పతి అగ్రహారం. ఈ కల్పతి ప్రాంతంలో దాదాపు 500 సంవత్సరాల క్రితం నిర్మితమైన లక్ష్మీనారాయణ ఆలయం కేరళలోనే సుప్రసిద్ధమైనది. విశ్వస్థితి కారకత్వ రూపంగా నారాయణతత్వం ప్రస్ఫుటమవుతుంది. విశ్వపోషకుడైన శ్రీమన్నారాయణుడు సహజ సుందరమైన విరాట్ స్వరూపంగా లక్ష్మీ సమేతంగా ఈ ఆలయంలో వర్ధిల్లుతున్నాడు. కేరళ ఆలయ నిర్మాణ తరహా వాస్తు శైలికి ఈ ఆలయం ప్రత్యక్ష దర్పణంగా నిలుస్తుంది. వేద పండితులు, విప్రోత్తములు నివసించే పావనకర ప్రదేశం అగ్రహారం. నిరంతర వేదాధ్యయనంతో, యజ్ఞయాగాది క్రతువులతో, వేదమంత్రోచ్చారణలతో, సంప్రదాయక ప్రక్రియలతో, ఆర్షధర్మ ఉద్దీపనకు ఉపకరించే వివిధ అంశాలతో అగ్రహారం పరిఢవిల్లుతుంది. ఆ సంప్రదాయంలోనిదే కల్పతి అగ్రహారం. కేరళ అగ్రహారాలలో కల్పతి పురాతనమైనదిగా చెబుతారు. ఈ అగ్రహారంలో వేద విప్రులు తమ నిత్యానుష్ఠానం కోసం దాదాపు 500 సంవత్సరాల క్రితం శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయాన్ని నిర్మించారు. పూర్తిగా కేరళ ఆలయ వాస్తు నిర్మాణ శైలిని అనుసరించి ఈ ఆలయం ఆకృతి దాల్చింది. వైఖానస సంప్రదాయ రీతిలో ఈ ఆలయంలో నిత్యోత్సవాల నుంచి మొదలుకొని సంవత్సరోత్సవాల వరకు కొనసాగుతాయి. అద్భుత కళా ప్రాభవంతో ఆధ్యాత్మిక వాతావరణ నేపథ్యంగా ఈ ఆలయం విలసిల్లుతోంది. కొయ్య, గ్రానైట్ మిశ్రమంతో తీర్చిదిద్దిన ఈ ఆలయం ప్రశాంతమైన భక్తిభావంతో ప్రస్ఫుటమవుతుంది. ఆలయ మహాద్వారంపై శంఖచక్రాలు, తిరునామం అలంకృతమై భాసిల్లుతున్నాయి. స్తంభాలకు బంగారు వర్ణం తాపడం చేసి నగిషీలతో ముగ్ధమనోహరంగా గోచరమవుతున్నాయి. ప్రధానాలయానికి వెండి కవచాల్ని ధరించిన గరుడాళ్వారు ప్రతిమలు ఇరువైపులా నెలకొని ఉంటాయి. సర్వజనాకర్షణంగా తేజరిల్లే పరమాత్మ శ్రీ మహావిష్ణువు. శంకుచక్రాలు, పద్మ గదాయుధాల్ని ధరించి లక్ష్మీ సమేతుడై స్వామి గర్భాలయంలో దర్శనమిస్తాడు. బంగారు వర్ణ రంజితమైన సౌందర్యాతిశయంతో తన వామాంకంపై మహాలక్ష్మి ఆసీనమై ఉండగా నారాయణుడు నవ్యమోహనంగా ప్రకటితమవుతాడు. విష్ణు స్వరూపాలలో సార్వకాలికమైనది, మౌలికమైనది లక్ష్మీనారాయణ స్వరూపం. అలాంటి దివ్యమంగళమూర్తిగా గర్భాలయంలో శ్రీమన్నారాయణుడు చిన్మయేశో శోభితంగా దర్శనమిస్తాడు. విష్ణువు అంటే విశ్వభారాన్ని వహించే భగవత్ చైతన్యం అని అర్థం. నారాయణుడు, విష్ణువు నామధేయాలలో అతి ప్రధానమైనది నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ అనేది విష్ణు గాయత్రి మంత్రం. అలాంటి నారాయణమూర్తి లక్ష్మీ మనోహరి సమేతంగా గర్భాలయంలో తులసీమాలికల సౌందర్యంతో అలరారుతున్నాడు.
తిరునామంతో తన వామాంకంపై లక్ష్మీదేవిని అధివసింపచేసుకుని జగన్మోహనాకరంగా జగదానందకరంగా భాసిల్లుతున్నాడు స్వామి. నారాయణ నారాయణ జయ గోవింద హే, నారాయణ నారాయణ జయ గోపాల హరే అంటూ నారాయణ దివ్యతత్వాన్ని భక్తులు నోరారా కీర్తిస్తారు. కలియుగంలో కలి కల్మషాల్ని నివారించుకోవడానికి ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరీ మంత్రం నిరంతర స్మరణే తరుణోపాయం. విష్ణుమాయా విలాసంతో వైభవోపేతమైన నారాయణ దివ్యతత్వం ఆశాంతం మధురాతి మధురం. రాజీవ రుక్మిణీ రమణుడిగా, జానకీ వల్లభుడిగా, అలమేల్ మంగపతిగా, లక్ష్మీ నరసింహుడిగా ఇలా లక్ష్మీనారాయణ స్వరూపం భిన్న రూపాలలో అభివ్యక్తమయ్యింది. అలాంటి దివ్యమంగళ విగ్రహమూర్తిగా కేశవకృష్ణ మురారిగా లక్ష్మీనారాయణుడు గర్భాలయంలో తేజరిల్లు. కల్పతిలో భక్తుల పాలిట కల్పవృక్షంగా భాసిల్లే శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో వైఖానస ఆగమ సాంప్రదాయ విధి విధానపూర్వకంగా నిత్యోత్సవాల నుంచి సంవత్సరోత్సవాల వరకు కొనసాగుతాయి. ఇటీవల ఆలయంలో కుంభాభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. మహాకుంభాభిషేక వైభవంతో ఈ ఆలయం ఎంతో సందడిగా మారింది. కల్పతి అగ్రహారంలోని శ్రీ లక్ష్మీనారాయణుల దివ్య సన్నిధి సర్వభక్త జనాకర్షణంగా వర్ధిల్లుతోంది. ఈ ఆలయం మరింత వైభవంగా వర్ధిల్లడానికి స్వామి భక్తాభీష్ట వరదుడై కృపా విశేషం మరింతగా ఇనుమడించడానికి ఇటీవల ఆలయ కుంభాభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాలు, ఆగమోక్త విధానాలు, సమస్త సంప్రదాయ విధులతో మంగళాశాసనపూర్వకంగా ఈ వైదిక క్రతువు కొనసాగింది. శ్రీవైష్ణవ క్షేత్రాలలో మూల విరాట్టుకి ఎంత ప్రాధాన్యత ఉంటుందో ఉత్సవమూర్తులకు కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. శ్రీదేవి భూదేవి నామధేయాలతో చిదానంద సమన్వితంగా నారాయణుడు ఉత్సవ సేవల్ని స్వీకరిస్తాడు. ఈ ఉత్సవమూర్తులలోని నారాయణ స్వరూపాన్ని చెంగల్వరాయ, చెలువరాయ, నారాయణ పెరుమాళ్, సెల్వపిళ్ళై, సంపద్దాయక, రమా వినోదనాయకన్, దేవీ వల్లభన్ వంటి పేర్లతో వ్యవహరిస్తారు. ప్రత్యేక ఉత్సవ మంటపంలో ఉత్సవమూర్తులు అసమాన తేజో పురస్సరంగా ప్రకటితమవుతాయి. పాలక్కాడ్ సమీపంలోని కల్పతి శ్రీ లక్ష్మీనారాయణస్వామి ఆలయంలో పలు ఉపాలయాలున్నాయి. పూర్ణ పుష్కలాంబా సమేత శ్రీ అయ్యప్పస్వామి, నాగసుబ్రహ్మణ్యస్వామి, దాసాంజనేయస్వామి మందిరాలు ఈ ఆలయానికి అదనపు శోభను, ఆధ్యాత్మిక కళను ఆపాదిస్తున్నాయి. కేరళలో ఉన్న శ్రీ వైష్ణవ క్షేత్రాలలో ఈ ఆలయం సుప్రసిద్ధమైనదిగా చెబుతారు. లక్ష్మీ నారాయణ పరిమాళ్గా భక్తులు ఈ ఆలయాన్ని వ్యవహరిస్తారు. ఈ ఆలయ దర్శనం భక్తులకు మహత్తరమైన అనుభూతిని కలిగిస్తుంది. కల్పతి అగ్రహారంలోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి ఆలయంలో పలు ఉపాలయాలు, దర్శనీయ స్థలాలు ఉన్నాయి. ఈ ఆలయ వైభవ ప్రాభవాన్ని మరింతగా పెంచడానికి, భక్తుల్ని ఆధ్యాత్మిక సీమలో విహరింపజేయడానికి ఈ ఉపాలయ సమాహారం ఉపయుక్తమవుతుంది. ఈ పరంపరలోనిదే శ్రీ పూర్ణ పుష్కలాంబా సమేత అయ్యప్పస్వామి మందిరం. కారణజన్ముడిగా అవతరించిన హరిహరసుతుడు పరంజ్యోతిగా భాసిల్లుతున్నాడు. అహం బ్రహ్మస్మి, తత్వమసి వంటి వేద పంక్తులపై సాకార రూపమై తేజరిల్లుతున్నాడు. అలాంటి అయ్యప్ప స్వామి పూర్ణ పుష్కలాంబా సమేతుడై ఇక్కడ గోచరమవుతున్నాడు. మానవులకు కావలసిన పూర్ణత్వాన్ని, పుష్కలత్వాన్ని మణికంఠుడు అనుగ్రహిస్తాడు. ఆ ఇద్దర్నీ ఉపాసనా దేవతలుగా భావిస్తారు. అయ్యప్ప అనుగ్రహం వల్ల భక్తులకు పరిపూర్ణ సిద్ధి, జీవన పుష్కలత్వం చేకూరతాయని విశ్వాసం. ఇదే ఆలయ ప్రాంగణంలో నాగసుబ్రహ్మణ్య స్వామి సన్నిధి ఉన్నది. జంటనాగుల విగ్రహ సముదాయాన్ని నాగదేవతలుగా, సుబ్రహ్మణ్య సన్నిధానంగా చెబుతారు. మనిషిలో కుండలినీ శక్తి చుట్టుచుట్టుకున్న సర్పాకృతిలో ఉంటుంది. ఆ శక్తి సహస్రారం అంటే శిరస్సుకి ప్రసరిస్తే బుద్ధిశక్తి విస్ఫారితమవుతుంది. అందుకు సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం కావాలి. ఆ సంవిధానంలోనే సుబ్రహ్మణ్యుణ్ణి సర్పరూపంలో ఆరాధిస్తున్నాం. ఈ సుబ్రహ్మణ్య స్వరూపం భక్తి, యోగ, జ్ఞాన, వైరాగ్య భావాల సమ్మేళనంగా పేర్కొంటారు. ఈ ఆలయ ప్రాంగణంలోనే శ్రీరామ భక్త హనుమంతుడిగా దాసాంజనేయ స్వామి కొలువుదీరి ఉన్నాడు. కల్పతి శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో సంవత్సరం పొడవునా
ఉత్సవ సంరంభం కొనసాగుతుంది. ప్రతి నెలలో నిర్దిష్టమైన ఉత్సవ సమాహారం వైఖానస సంప్రదాయ రీతిలో కొనసాగుతాయి. ఉత్సవమూర్తులకు, మూలమూర్తులకు వివిధ తిథులు, తిరు నక్షత్రాలలో విశేష పూజాధికాలు వైభవంగా కొనసాగుతాయి. కల్పతి అగ్రహారంలోని శ్రీ లక్ష్మీనారాయణ పెరుమాళ్ ఆలయం ప్రతినిత్యం ఆధ్యాత్మిక శోభతో అలరారుతోంది. క్షిప్రప్రసాది అంటే భక్తులు వేడుకున్న వెంటనే వేగంగా వరాలనందించే దైవంగా లక్ష్మీనారాయణుడు ఖ్యాతిగాంచాడు. ప్రతి ఏకాదశికి మూలవరులకు అభిషేక వేడుకను నిర్వహిస్తారు. 11 సార్లు పురుష సూక్త విధానంతో సాగే ఈ అభిషేకం పెరుమాళ్ అభిషేకంగా వ్యవహరించబడుతోంది. ప్రతి బుధవారం నారాయణీయం, భగవద్గీత పారాయణలు ఇక్కడ కొనసాగుతాయి. మలయాళ మాసంలో మేడమాసంలో స్వామికి లక్షార్చన, కళ్యాణోత్సవం కన్నుల పండువగా జరుగుతాయి. శ్రీ భగవతి సప్తాహం, రాధామాధవ కళ్యాణం, సంపూర్ణ నారాయణీయం, హరికథ, సంగీత నామ సంకీర్తనలు కొనసాగుతాయి. కర్కాటక మాసంలో పార్వతీదేవి ఆరాధన, కన్యామాసంలో బాలాజీ ఆరాధన, తులామాసంలో రథోత్సవం, ధనుర్మాసంలో విష్ణు ఆరాధన, మకర మాసంలో వైకుంఠ ఏకాదశి, నాగసుబ్రహ్మణ్య ఆరాధన, కుంభమాసంలో కుంభకోణ సంప్రదాయ ఆరాధనలు కొనసాగుతాయి. ఈ సంప్రదాయ విధి విధానాలన్నీ వైఖానస ఆగమోక్తంగా వర్ధిల్లుతాయి. ఇలా ఎన్నో విశేషాంశాల సమాహారంగా శ్రీ వైష్ణవ దివ్యధామంగా అలరారుతోంది ఈ మందిరం. లౌకిక సంపదలు, ఆధ్యాత్మిక సంపదల్ని అనుగ్రహించే లక్ష్మీనారాయణుడి అనుగ్రహం అనంత ఫలదాయకం. పరమ దయా సింధువు పద్మనాభుడైన లక్ష్మీనారాయణుడు సృష్టిస్థితి కారకునిగా సకల లోకానికి వరాల సిరుల్ని అనుగ్రహిస్తున్నాడు. తన హృదయేశ్వరి అయిన శ్రీ మహాలక్ష్మి సమేతంగా వర్ధిల్లే ఈ ఆలయం ఎంతో అరుదైనది. మహర్షుల తపోభూమిగా, వేద విప్రుల నెలవుగా, దివ్య సన్నిధి అపురూప పెన్నిధిగా అలరారుతోంది. లక్ష్మీనారాయణుల దివ్యకృప మనపై సదా వర్షించాలని ఆకాంక్షిద్దాం. మరో తీర్థయాత్రలో కలుసుకుందాం.